అందరికి బేకరీలో దొరికే పాలకూర పకోడీని క్రిస్పీగా ఉంటుంది కదా, అలానే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అండి. వీడియో ఎండ్ వరకు చూడండి. బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ పాలకూర మనకి పప్పుకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు అందులోకి ఒక ఆనియన్ స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. చాప్డ్ పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇప్పుడు అందులో కొంచెం జింజర్, సాల్ట్, కారం, పసుపు వేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు అందులోకి 3 స్పూన్స్ ఆఫ్ శనగపిండి వేసుకోండి. శనగపిండి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనం పకోడీ పిండి ఎలా కలుపుకుంటామో అలానే మిక్స్ చేసుకోండి. వాటర్ అనేది దీనిలోకి అయితే అవసరం లేదు, బట్ మీకు కావాలి అనుకుంటే పైన కొంచెం స్ప్రింకిల్ చేసుకోండి. ఇంకా ఎప్పుడు ఉల్లిపాయ పకోడీ అయినా ఒక్కసారి ట్రై చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా పకోడీ పిండి వేసుకోండి. ఒక సైడ్ కాలాక నెక్స్ట్ సైడ్ కూడా ఇలా తిప్పేసుకోండి. అంతే, మన పాలకూర పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి హాట్ అండ్ చిల్లీ సాస్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చినది కామెంట్ చేయండి. మీరు అందరికీ వీడియోలు చూస్తున్నారు కానీ అండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, అది కూడా నాకు పెద్ద మోటివేషన్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.